ఆఫ్టర్ లెనిన్ మూవీ నేను వెంటనే లవ్ ఓ లవ్ అనే మూవీకి వెళ్ళాను. ఇది బేసిక్గా తమిళ్ మూవీ అన్నమాట, తెలుగులో డబ్ అయింది. తెలుగులో వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే రెండు ఉన్నాయేమో. ఒకటేమో జాబిలమ్మ నీకు అంత కోపమా మూవీ హీరో పీయూష్, అండ్ ఆ తర్వాత తెలుగులో మనకి ఫోక్ సాంగ్స్లో ఫేమస్ డాన్సర్ నాగదుర్గ గారిది తెలుగులో అఫీషియల్ ఒక మూవీ కూడా ఇడుపు కాగితం అని చెప్పేసి మూవీ రీసెంట్గా అనౌన్స్ చేశారు విత్ ప్రియదర్శి. ఆ మూవీ కంటే ముందే ఈ మూవీ డబ్బుడ్ రిలీజ్ అయిందనమాట. సో ఐ వాంట్ వాచ్ హర్ పర్ఫార్మెన్స్ ఎలా చేసింది అని చూద్దామని చెప్పేసి నేను మూవీకి వెళ్ళాను. ఈ మూవీ ప్లాట్ ఏంటి అని అంటే, ఒక 4 నెలలు అమ్మాయి అబ్బాయిని చూసుకోవాలి అన్న సిచ్యువేషన్ వస్తే అది ఎలా ఉంటుంది స్టోరీ అనేది ఈ మూవీ ప్లాట్ సింప్లీ. అండ్ ఈ మూవీ పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడితే పీయూష్ గారు చాలా బాగా చేశారు. అండ్ నాకు హీరో గారు యాక్టింగ్ నాకు చాలా బాగా నచ్చింది యాక్చువల్గా. కానీ అపార్ట్ ఫ్రమ్ సమ్ సీన్స్ నాకు ఎంజాయ్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మాట్లాడతా. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే నాగదుర్గ గారిని నేను చాలా సాంగ్స్లో చూసి మనం వాళ్ళ యాక్టింగ్ని జడ్జ్ చేయలేము కాబట్టి ఈరోజు మూవీలో చూశాను. స్టార్టింగ్ ఫేజ్లో నాకు అంతేం అనిపించలేదు, అంటే ఫస్ట్ హాఫ్ వెళ్ళేంత వరకు. ఎందుకంటే టూ డిమాండింగ్ క్యారెక్టర్, ఆ స్టోరీ అలా డిమాండ్ చేసింది కాబట్టి అలా ఉందేమో నాకు తెలియదు. కానీ వెన్ ఇట్ కమ్స్ టు సెకండ్ హాఫ్ నాకు ఓకే, యాక్టింగ్ చేసింది మంచిగానే చేసింది అన్న థాట్ వచ్చింది. అండ్ నాకు ఇంకొక మైనస్ ఏమనిపించింది అంటే మూవీలో నాకు టూ మచ్ సాంగ్స్ ఉన్నట్టు అనిపించింది. ఇప్పుడు ఒక మూవీకి ఒక స్టోరీ ఉంటుంది కదా, ఆ స్టోరీకి తగ్గట్టు సాంగ్స్ ఉంటే బాగుంటాయి. ఇప్పుడు నాగదుర్గ గారు డాన్సర్ కాబట్టి ఎన్ని పాటలు వేసినా కూడా డాన్స్ వేస్తుంది అని చెప్పేసి పెట్టి ఇరికేలేం కదా. నాకు అక్కడ సాంగ్స్ దగ్గర కొంచెం మైనస్ అనిపించింది. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వాస్ గుడ్. డబ్బుడ్ సాంగ్స్ అయితే అంత బాగాలేవు. డబ్బుడ్ సాంగ్స్ నాకు నచ్చలేదు. ఏదో అలా వింటున్నా, ఎందుకంటే సినిమాలో సాంగ్స్ వస్తున్నప్పుడు అందరూ ఫోన్లు చూసుకుంటూ రీల్స్ చూసుకుంటూ కూర్చున్నారు. ఐ హ్యావ్ బీన్ అబ్జర్వ్డ్. సినిమాలో ఉండేది చాలా తక్కువ స్ట్రెంత్ అయినా కూడా వాళ్ళు ఎంగేజింగ్ సాంగ్స్ని కూడా ఎంజాయ్ చేయలేకపోయారు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ సినిమా అంతా ఓకే అనిపించింది. ఇంకా గట్టిగా చెప్పాలంటే ఇట్స్ అన్ యావరేజ్ అంతే. అండ్ మీకు ఒకవేళ మూవీ చూడాలి అని అనిపిస్తే, అంటే ఇవి చాలా మూవీస్ రిలీజ్ అయ్యాయి, సో మీకు ఒకవేళ చూడాలి అని అనిపిస్తే ఇఫ్ యూ వాంట్ వాచ్ ద పర్ఫార్మెన్సెస్ అండ్ ఇఫ్ యూ వాచ్ ఎలా ఉంటుందో మీరు తెలుసుకోవాలి అనుకుంటే యూ కెన్ గో అండ్ వాచ్ ఇట్ ఆన్ థియేటర్స్. మై సజెషన్ ఇస్ టు వాచ్ ఆన్ ఓటీటీ, ఎందుకంటే ఇది మరి అంత పెద్ద సినిమా కూడా కాదు అండ్ నాకు అంతేం అనిపించలేదు. ఒకవేళ మీరు నిజంగానే చూడాలి అనుకుంటే మీరు వెళ్ళి థియేటర్లో చూడొచ్చు. అండ్ ఇఫ్ నాట్, వేరే సినిమాస్ కూడా ఉన్నాయి కదా బ్రో, వై ఓన్లీ దిస్ అంటే మాత్రం యూ కెన్ వాచ్ ఇట్ ఆన్ ఓటీటీ. నేను మరీ అంత చెప్పను. అండ్ ఆఫ్టర్ లెనిన్ దిస్ మూవీ అండ్ ఆఫ్టర్ దిస్ రివ్యూస్ ఇస్తున్నాను. ఇది అయిపోయిన తర్వాత ఐ నోబడీ అనే మూవీకి వెళ్తాను, అది రివ్యూ ఇచ్చేసి ఆ తర్వాత నైట్ ఈవిల్ డెడ్ మూవీకి వెళ్తాను. దిస్ ఈజ్ ద షెడ్యూల్ ఆఫ్ టుడే. 4 సినిమాలు అంతే. ఇవన్నీ రివ్యూస్ వస్తూ ఉంటాయి. ఇలాంటి రివ్యూస్, సజెషన్స్ అండ్ అప్డేట్స్ ఇంకా కావాలి అనుకుంటే ఏం చూడాలి అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరేం చూడాలో కూడా నేను సజెస్ట్ చేస్తూ ఉంటాను. అది కూడా ఇన్స్టాగ్రామ్లో అప్డేట్స్ అవుతూ ఉన్నాయి. అది వన్స్ అవ్వగానే డైలీ ఒక మూవీ సజెషన్ కూడా వస్తూ ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ అండ్ విల్ సీ అనదర్ వీడియో మామ. బాయ్.